హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోధుమ పిండి దోశ అండి. ఇది గోధుమ పిండితోటి హెల్దీ కూడా మనకి. ఇందులో మనకి ముందుగా ఒక కప్పులో గోధుమ పిండి అండి. ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు బియ్యం పిండి అండ్ రైస్ ఫ్లోరు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక అరకప్పు సూజీ అంటే బాంబే రవ్వ అండి ఇందులో వేసుకోవడానికి. ఇది వేసుకుంటే మనకు కరకరలాడుతుంది. అంటే మీరు అదే నిండుగా అదే కప్పుతో వేసుకోవచ్చు నిండుగాని. నేనైతే అరకప్పే వేసాను. అంటే మూడు సమానంగా వేసుకోవచ్చండి, కరకరలాడతాయని. నేనైతే సగం వేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం చిన్ని ముక్కల్లో అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని తగిన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మనం పల్చగా అట్లు దోసకి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి బ్యాటర్. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా. అంటే దోశ బ్యాటర్ కదండి, రవ్వ దోశలాగా కలుపుకోవాలి పల్చగాని. మనం ఇలా బాగా కలుపుకొని ఒక పెనం వేసుకొని, ఇనుప పెనం వేసుకుంటే బాగుంటుందండి. మీకు నిర్లెప్ప పెనం బాగోవు ఈ అట్లకి. ఇనుప పెనం వేసుకొని ఎర్రగా కాలేగా నూనె వేసుకొని దాని మీద అట్టు ఇలా వేసుకొని కాల్చుకోవాలి, ఎర్రగా కాల్చుకోవాలి. వేసుకొని తీసుకొని ఇదే పెనం మీద నేను ఉల్లిపాయ ముక్కలతో వేసి చూపిస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి మీద నూనె వేసి దాని మీద అట్లాగా వేసాను. ఇలాగా అట్టు మేము ఇలా దోశలకు వేసుకుంటూ ఉంటామండి మేము ఇలాగా. మీకు అలా కాకపోయినా ముందు ఉల్లిపాయ లేకుండా మీదన వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే పెనం మీద వేసి ఇలా వేసి చూపిస్తున్నాను. కానీ చాలా బాగుంది. అంటే ఉల్లిపాయలు పడిపోవండి దీనికి. ఉంటే ఉల్లిపాయలు అలా ఉండిపోతే పైకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అంతేనండి, ఎంత టేస్టీ అయినా గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్